అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె సత్యవాణి గారు రచించిన నిమ్మ చెట్టు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రత్నానికి మనసంతా దిగులుగా ఉంది. ఒక వారం రోజుల్లో ఈ పాత ఇల్లు పడగొట్టేస్తారు. ఒక ఏడాది పాటు దగ్గరగా ఏదో ఇంట్లో కొన్నాళ్లు అద్దెకుంటే కొత్తింట్లోకి వచ్చేయచ్చు. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో హాయిగా ఉండొచ్చని భర్త శంకరం హుషారుగా చెప్పినప్పటి నుండి మనసు గుబులుగా ఉంది. అత్తమామలిచ్చింది పాత ఇల్లైనా ఈ ఇంట్లో తనకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. పెళ్లి కూతురుగా ఈ ఇంట్లోనే కాలు పెట్టింది. పిల్లల ఆటపాటలతో ఈ ఇల్లు కలకల్లాడింది. ఎన్నో పండగలకి పబ్బాలకి ఈ గడపలకి పసుపులు పోసి తోరణాలు కట్టింది. అడుగడుగునా మధుర స్మృతులే. ఈ ఇంట్లో పిల్లల పెళ్లిళ్ళు, కొత్త కోడళ్ల రాకలు, మనవడి బుడిబుడి అడుగులు. అవునుగాని ఈయనకి పిల్లలకి నాలాగా ఎందుకు బాధ అనిపించటం లేదు? పోనీ పిల్లలంటే మొన్నటి వాళ్ళు, వాళ్ళకి అనుబంధం లేదంటే సరే, ఈయనకి ఎందుకని బాధ అనిపించటం లేదు? ఆయన బాల్యం, ఆటపాటలు, ముద్దు మురిపాలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతో ఆట పాట, అందరి తీపి గుర్తులు ఆయన్ని వెంటాడటం లేదా? ఆశ్చర్యంగా ఉంది రత్నానికి. మగవాళ్లంతా ఇంతేనేమో. ఒక నిట్టూర్పు విడిచింది రత్నం. ఏంటోయ్, కొత్త ఇల్లు వస్తుందన్న హుషారు లేకుండా అలా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉన్నావు. నీ సామాన్లన్నీ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్యాకింగ్ చేయించుకో. మళ్లీ బుజ్జిగాడు చిన్నప్పుడు పాలు తాగిన గ్లాసు పోయిందని, నానిగాడికి గిఫ్ట్గా వచ్చిన గడియారం పోయిందంటే కుదరదు. ప్యాకింగ్ వాళ్ళు వచ్చేస్తారు, రేపో ఎల్లుండో. వారం రోజులంటే ఇట్టే వచ్చేస్తాయి. నేను ఇంటి వాళ్ళకి అద్దె అడ్వాన్స్ ఇచ్చొస్తాను అని చెప్పి శంకరం గారు బయటికెళ్లారు. అవును, ఆయన చెప్పినట్లు పాతబడిన ఇంటి మీద ఇంత మమకారం ఉండకూడదు. ఇల్లంతా ఎలుకలు, చెదలు. ఇలా పెట్టిన వస్తువులను అలా ఎలుకలు పట్టి వెళ్ళిపోతున్నాయి. ఇంకా చెదల మాట చెప్పక్కర్లేదు. ఇవాళ పెట్టిన పుస్తకం కాని, బట్టలు కాని రేపు చూడకపోతే ఎల్లుండి చెదలు దులుపుకోవాల్సిందే. పిల్లలు కూడా పిల్లాజల్లతో వస్తే కూర్చుందుకు, పడుకుందుకు చోటు ఉండటం లేదు. రాత్రి పడుకున్నప్పుడు ఎలుకలు పిల్లల్ని కరుస్తాయేమో అని కోడళ్లు ఒక్కరోజు ఎలానో గడుపుకొని పుట్టింటికి వెళ్ళిపోతున్నారు. అందుకే శంకరం గారు పిల్లలు అమెరికా నుండి రాగానే బిల్డర్తో పాతిళ్లు ఫ్లాట్స్ గా మార్చడానికి మాట్లాడుకున్నారు. పిల్లలిద్దరికీ చెరొకటి, తమకొకటి ట్రిపుల్ బెడ్రూమ్ విశాలంగా కట్టివ్వడానికి, కొంత క్యాష్ ఇవ్వడానికి, మిగతా ఫ్లాట్స్ బిల్డర్ అమ్ముకోవడానికి ఒప్పందం కుదిరింది. రత్నం నెమ్మదిగా లేచి పనిలో పడింది. ఇంతలో పక్కింటి విశాల వచ్చింది. రా విశాల, కూర్చో. ఏమిటి, పొద్దున్నే నీ పని అంతా చేసేశావా? నేనింకా వంటింట్లోకే వెళ్లలేదు అంది. అదేనోయ్, మీ ఇల్లు డెవలప్మెంట్కి ఇచ్చారట కదా, మా ఆయన కూడా ఇచ్చేద్దాం ఉంటున్నారు. విషయాలు కనుక్కుందామని వచ్చాను. బిల్డర్ కనుకొస్తే సాయంత్రం మా ఇంటికి ఒకసారి పంపు, అది చెబుదామనే వచ్చాను అంది విశాల. అవునుగాని విశాల, ఇల్లు పొడగొడతారంటే నీకు బాధ అనిపించదా? ఈ ఇళ్లతో మనకి ఎంత అనుబంధం ఉంది, ఎన్ని జ్ఞాపకాలున్నాయి. నాకు బాధ అనిపిస్తుందోయ్ అంది రత్నం. నువ్వు చెప్పింది నిజమే రత్నం, ఎందుకు బాధుండదు? అలాగని ఏ సౌకర్యాలు లేకుండా ఎంత పెట్టుబడి పెట్టినా ఇంకా పెట్టు పెట్టు అంటూ డబ్బులు మింగేస్తున్నాయి. ఈ పాతిళ్లు చుట్టుపక్కల అపార్ట్మెంట్లయి అక్కడ పాతిళ్లలో ఎలుకలన్నీ మా నిళ్ల మీద పడ్డాయి. గుమ్మాలు కిటికీలకి చెదలు దులుపుకోలేకపోతున్నాము. వానొస్తే ఇల్లంతా నీరే, గానేస్తే పెంకులు కూలుతాయని భయం. అనుబంధం అంటూ అవస్థలు పడమని ఎవరు చెప్పారు? ఇంతెందుకు, ఆ అన్ని అపార్ట్మెంట్ల మధ్యన మన రెండిళ్ళు దిష్టి పెడతల్లా ఉన్నాయి. పోనీ ఇన్నాళ్ళకైనా మన మగాళ్ళకి మంచి బుద్ధి పుట్టింది అనర్గళంగా మాట్లాడింది విశాల. సర్లే, ఇన్నాళ్ళు కనిపించని అన్ని లోపాలు ఇంట్లో ఇప్పుడే కనిపిస్తున్నాయి నీకు కూడా నవ్వుతూ అంది రత్నం. అవునుగాని రత్న, కొత్తిల్లుగాని కడితే మీ నిమ్మ చెట్టుగాని కొట్టేస్తారా ఏంటి? యథాలాపంగా అడిగింది విశాల దొడ్లో ఉన్న నిమ్మ చెట్టు దగ్గరకు వెడుతూ. రత్న ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవును కదా, ఎంతసేపు ఇల్లు పొడగొడతారని ఆలోచించాను గాని దొడ్లో ఉన్న నిమ్మ చెట్టు గురించి ఆలోచించనే లేదు. రత్న విశాల కోసం నిమ్మకాయలు కోస్తూ, అవునేమో విశాల, మొక్కలు కొట్టడానికి 2-3 రోజుల్లో మనిషిని పంపుతానన్నాడు బిల్డరు. బుజ్జిగుండ చూడు, పాల వెల్లెల ఎన్ని కాయలున్నాయో. కాని దీన్ని నేనేమీ వెయ్యలేదు, దానంతటదే మొలిచింది. పెద్ద మొక్క ఏదాకా దీన్ని గమనించలేదు. కాయడం మొదలుపెట్టాక కాయలు లేకుండా ఎప్పుడూ లేదు. ఇంటికి ఎవరొచ్చినా గబుక్కున ఒక కాయ తెంపుకొచ్చి
2 చెంచాల పంచదార కలిపి రసం తీసిచ్చేదాన్ని. ఎంతమంది చుట్టాలకి బంధువులకి నిమ్మకాయ ఊరగాయ పెట్టించేదాన్నో. గంపెడ పిల్లల తల్లిలా ఎంత అందంగా నిండా కాయలతో నిండుగా ఉందో. రత్నకి కళ్ళనీళ్లు కారిపోతున్నాయి. మనసు బరువెక్కిపోయింది. శత్రువులెవరో వచ్చి రేపు ఎల్లుండో వచ్చి నిన్ను హత్య చేస్తామంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది రత్నకి. ఓ రత్న, నీ మనసు మరీ సున్నితం. అందరూ అన్నిటి గురించి ఇలా ఆలోచిస్తే ఇంకేం చేయగలరు? రేపు మా ఇల్లు డెవలప్మెంట్కి ఇచ్చేస్తే మాత్రం మా దొడ్లో జామ చెట్టు, కొబ్బరి చెట్లు పోవా ఏమిటి? సర్లే, పని చూసుకో, నేను వెళతాను. సాయంత్రం ఆ కాంట్రాక్టర్ని మాత్రం పంపు, మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోయింది విశాల. నిజమే, విశాల ఇంట్లో జామ చెట్టు కాయలు ఎందరు షుగర్ పేషెంట్లకు ఉపయోగపడుతున్నాయో. తియ్యగా ఉండి విరగకాసే జామకాయలను తెలిసిన వాళ్ళందరికీ పంచుతుంది విశాల. భారంగా నిట్టూరుస్తూ రత్న కూడా పనిలో పడింది. ఉదయం లేవగానే అలవాటుగా నిమ్మ చెట్టుకేసి చూసి తుల్లి పడింది రత్న. ఏమండి, ఇలా రండి, కంగారుగా పిలిచింది శంకరంగారిని. ఏమిటి, ఏమయ్యింది? షేవ్ చేసుకుంటున్నాయన హడావిడిగా వచ్చాడు. రత్న నిమ్మ మొక్కను చూపించింది. ఇలా చూడండి, ఇదేమిటి ఇలా వాడిపోయింది? నిన్నటిదాకా బాగానే ఉంది. నిన్న విశాలకి కాయలు కోసిచ్చినప్పుడు కూడా చక్కగా ఉంది. ఒక్కరోజులో ఏమైందండి? ఆశ్చర్యంగా అడిగింది రత్నం. నిన్నటిదాకా పచ్చగా కలకల్లాడుతూ ఉన్న చెట్టు ఆకులు పడిపోయి ప్రాణం లేని దానిలా ఉన్నదాన్ని చూసి శంకరంగారు కూడా ఆశ్చర్యపోయారు. వాకింగ్కి వెళ్లి రాగానే ఏ రోజుకా రోజు చెట్టు నుంచి కాయలు కోసుకొని నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగటం ఆయనకు అలవాటు. నిన్న వాకింగ్ నుంచి వచ్చి కాయ కోసుకుంటూ, పాపం, ఇంకా దీనికి నాకు రుణం తీరిపోయింది, 2 రోజుల్లో కొట్టిపారేస్తారు అనుకున్నారు కూడా. అదే విషయం చెప్పారు రత్నకి. ఏమండి, చెట్లకు ప్రాణం ఉంటుందని మన మాటలు వాడికి అర్థమవుతాయన్నది నిజమేనండి. నిన్న విశాలకి నిమ్మకాయలు కోసిస్తూ 2 రోజుల్లో కొట్టేసేవాడు వస్తాడని చెప్పి బాధపడ్డాను. జగదీష్ చంద్రబోస్ చెప్పింది మనకు రుజువు చేసి చూపించింది. మన నిమ్మ చెట్టు మా మాటలు విని పాపం ఎంత బాధపడిందో. ఇన్ని కాయలు కాసి అందిస్తుంటే కృతజ్ఞత లేకుండా అని ఎన్ని తిట్టుకొనుంటుందో మనల్ని. కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది రత్న. మనసంతా చేదుగా అయిపోయింది రత్నకి. ఆ రోజంతా చేసే పని మీద శ్రద్ధ పెట్టలేకపోయింది. సాయంత్రం కాంట్రాక్టర్ ప్లాన్ పట్టుకొచ్చాడు. ఎక్కడెక్కడ ఫ్లాట్స్ వచ్చేది వివరించి చెబుతున్నాడు. శంకరంగారు మాకివ్వవలసిన ఫ్లాట్ వచ్చే స్థలంలోనే నిమ్మ మొక్క వచ్చినట్టు తెలిసింది. మా 3 బెడ్రూమ్ ఫ్లాట్లో 3వ బెడ్రూమ్ వచ్చింది నిమ్మ మొక్క ఉండే స్థలంలోనే. శంకరంగారు రత్నని పిలిచారు. ఏమోయ్, నీకు 2 బెడ్రూమ్ సరిపోతుందంటే నీ నిమ్మ మొక్క నిక్షేపంలా ఉంటుందోయ్. మరి 1 బెడ్రూమ్ త్యాగం చేస్తావా? అడిగారు శంకరంగారు నవ్వుతూ. నా నిమ్మ పోకుండా ఉంటుందంటే సింగిల్ బెడ్రూమ్ అయినా నాకోకే, హుషారుగా చెప్పింది రత్న. నిమ్మ మొక్క దగ్గరికెళ్ళి, నీకేం భయం లేదు, నీ జోలికి ఎవ్వరూ రారు, ధైర్యంగా ఉండు, మళ్లీ మళ్లీ అదే మాట చెప్పింది రత్న సంతోషంగా నిమ్మ చెట్టుతో. మర్నాడు ఉదయం అలవాటుగా నిమ్మ చెట్టును చూసింది రత్న. ఆశ్చర్యం! పచ్చచీర కట్టుకున్న నిండు ముత్తైదువులా కలకల్లాడుతూ ఉన్న నిమ్మ చెట్టును చూసి ఆనందంతో, ఏమండి అని రత్న సంతోషంగా వేసిన కేకకి శంకరంగారికి విషయం అర్థమైంది. రత్న వేసిన కేకకి షేవ్ చేసుకుంటున్నాయనికి గెడ్డం గాయపడిన బాధ కూడా తీయగానే అనిపించింది. ఆరోగ్యంగా కలకల్లాడుతున్న నిమ్మ చెట్టుని చూస్తున్న దంపతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.